ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను, అలాగే మేషరాశి వారిని ఏ అక్షరంతో మొదలయ్యే పేరు గల మహిళ వీరిని మోసం చేస్తుంది, వీరి జీవితంలో ఎదగకుండా కిందకి లాగడానికి ప్రయత్నం చేస్తున్న అంశాలతో పాటుగా వీరు ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల అటువంటి శత్రువుల నుంచి బయటపడతారన్న అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా వీరు కనుక మా ఛానల్ని ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అండ్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేమేం చెప్తున్నారో పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వాళ్ళు సహజంగా దయాగుణం, క్షమాగుణం కలిగి ఉంటారు. వీరి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. బయట నుంచి చూసేవారికి, దగ్గరగా ప్రయత్నం చేసేవారికి వీరికి మంచితనం, వీరి స్నేహతత్వం, ఇతరులకు సహాయపడాలనే గుణం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా అర్థమవుతాయి. ఈ రాశి వారికి క్షణం కూడా తీరిక లేకుండా ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ఉంటారు. మీరు ఏమి చేయలేరు అని నిందించినా కూడా ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన వీరిలో ఉంటుంది. వీరు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి సహాయపడాలి అనే గుణాన్ని కలిగి ఉంటారు. ఆయన ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశి వారికి ఒకరి స్త్రీ అయితే వీరి జీవితంలో ప్రవేశించి వీరిని మోసం చేస్తుంది. అలాగే వీరిని జీవితంలో పైకి ఎదగకుండా చేయాలనే నీచమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఆ స్త్రీ మీకు స్నేహితురాళ్ళ వల్ల నటిస్తూ మంచి కోరుతున్నట్టుగా నటించి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అటువంటి వారిని మీరు గమనించవలసి ఉంటుంది. అయితే ఏ లెటర్తో మొదలయ్యే స్త్రీ మీ నాశనాన్ని కోరుకుంటుంది, అలాగే మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తుంది, మీ నుంచి తను ఏమి ఆశిస్తుందనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీతో స్నేహితురాలుగా నటిస్తూనే ఎంతో మంచిగా ఉంటూ మీ నుంచి ఎక్కువ డబ్బును ఆశిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉద్యోగపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, లేదా తన కుటుంబానికి సంబంధించిన ఎటువంటి అంశాలైనా సరే మంచి చేసుకోవడానికి మీ నుంచి అనేక రకాలుగా సహాయాన్ని పొందుతుంది. ఎటువంటి సందర్భాల్లో తను మిమ్మల్ని మోసం చేస్తుందన్న విషయం మీకు తెలియక మీరు అనేక రకాలుగా తన నుంచి వాంఛనకు గురవుతారు. ఎన్నో రకాలుగా మోసపోతుంటారు. ఇప్పటికైనా ఆ స్త్రీ ఎవరు అని గమనించకపోతే తన చేతిలో మీరు కోలుకోలేని దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి పనులని పక్కన పెట్టేసి ఆ వీడియోను మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎదుటి వ్యక్తుల మీద చెడు ఆలోచన అనేది ఉండదు. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేసే వ్యక్తిత్వంతోనే ఉంటారు. ఇలాంటి ఎక్కువ మంచితనం ఉన్న వ్యక్తిత్వం కారణంగా వీరి చిక్కుల్లో పడే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అంటే వీరి కష్టాలను ఒక రకంగా వీరే కొని తెచ్చుకునే వారు అవుతారు. వీరి యొక్క అతి మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు అవసరాల కోసం ఉపయోగించుకొని వీరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎంత మోసపోయినప్పటికీ కూడా వీరి మంచితనాన్ని మాత్రం వీరు అస్సలు వదిలిపెట్టరు. మళ్ళీ తిరిగి మోసపోయిన వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎక్కువ శాతం వీరిని అయిన వాళ్ళే అవమానిస్తూ ఉంటారు. బయట వాళ్ళు అవమానించినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ అయిన వాళ్ళు కూడా అవమానించినట్టు మాట్లాడిన, ప్రవర్తించిన వీరు అసలు తట్టుకోలేరు. దానికి వీరు మనసులోనే ఎంత బాధపడిపోతారు. కానీ బాధపడిన విషయాన్ని కూడా ఎదుటి వారికి చెప్పరు. అనుకున్న వారి చేతుల పత్రానికి గురయ్యే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. మీరు అనుకొని ఎదుటి వారికి ఎన్నో రకాలుగా సహాయపడుతూ ఉంటారు. కానీ వారి చేతిలోనే మీరు ఎదురు దెబ్బలు తింటారు. ఎన్నో రకాలుగా అవమానాలు పడి ఉంటారు. ఒకానొక సందర్భంలో మీరు మానసికంగా ఎంతో కుంగిపోతారు. ఎందుకంటే వీరి కోసమే కదా నేను ఇంత కష్టపడి ఎన్నో త్యాగాలను చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాను. అయినా కూడా వీరు నన్ను అవమానిస్తున్నారు, వీరు నన్ను ప్రశ్నిస్తున్నారు అనే ఆలోచనలో పడతారు. అయినా మిమ్మల్ని మోసం చేసిన వారిని మాత్రం ఏమీ అనరు. ఎందుకంటే అంత మంచి వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉంటారు. కానీ మీ నుంచి సహాయం పొందిన వ్యక్తులు మాత్రం బయటకు వెళ్ళి మీ గురించి తప్పుడు ప్రచారం మాత్రం చేస్తారు. ఇది మీకు మానసికంగా ఎంతో బాధను కలిగిస్తుంది. ఇక వారిని ఏమనలేక వారి స్వభావం అంతే అని మీరు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఈ రాశి వారు ఎంతో శ్రమ పడతారు. ఖాళీగా కూర్చోవడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు. కానీ మీకు శ్రమకు తగ్గ గుర్తింపు లభించలేదని మాత్రం మీకు అర్థమవుతుంది. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆలోచన మీకు రావచ్చు. కారణం గ్రహస్థితుల కారణంగా మీకు ఇప్పటిదాకా ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఇకపై మీరు ఎటువంటి చింత పడక్కర్లేదు. ఎందుకంటే ఇకపై మీ పరిస్థితి మారబోతుంది. కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీ పరిస్థితి మారుతుంది. భగవంతుడు మనం చేసే పనులను ఎప్పుడు గమనిస్తున్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ విషయంలో మీరు బాధపడకండి. భగవంతుడు మీకు అండగా ఉంటాడు. మీ నుంచి సహాయం పొంది మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి మీ వద్దకు వచ్చి క్షమాపణ కోరుతారు. ఇక నుంచి మీ జీవితం మారిపోతుంది. ప్రతి ఒక్క పనిలో కూడా మంచి జరగడం అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని పొందుతారు. మీ కష్టానికి
తప్పక గుర్తింపు పొందుతారు. సమాజంలో మంచి పేరును సంపాదించుకుంటారు. మిమ్మల్ని మోసం చేసిన వారిని తిరిగి మీరు లబ్ధి పొందనున్నారు. అంటే వారే తిరిగి మీకు క్షమాపణ చెప్పి మీకు కావాల్సిన సహాయం చేసి పెడతారు. వారి తప్పును వారు తెలుసుకుంటారు. మంచితనాన్ని వారి స్వార్థానికి ఉపయోగించుకున్నందుకు మీకు క్షమాపణలు చెప్తారు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ఎదుటి వారు ఎలా ఉన్నా మోసం చేసినా కూడా మీ మంచితనాన్ని మాత్రం వదులుకోవద్దు. ఎందుకంటే ఈ మంచితనం వల్ల మీరు మంచి వ్యక్తిత్వ వ్యక్తిగా సమాజంలో మిమ్మల్ని గుర్తించింది. దానివల్ల ఎక్కువగా అందరూ మీకు ఆకర్షితులు అవుతున్నారు. ఇటువంటి గుణాన్ని మాత్రం వదులుకోకండి. మంచితనాన్ని కలిగి ఉండడం వల్ల భగవంతుడు మీకు అండగా ఉంటాడు. భగవంతుడు అండతో మీ ఎదుటి వాళ్ళు మీరు దెబ్బతీసే సమయం వస్తుంది. ఎదుటి వాళ్ళకి చెడు జరగాలని ఎప్పుడు కోరుకోరు, కానీ భగవంతుడి సహాయంతో ఎదుటి వారికి వారి తప్పులు వాళ్ళు తెలుసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ముఖ్యంగా ఈ రాశినాన్ని కోరుకునే స్త్రీ ఎవరు, ఆమెకి ఏం కావాలి, ఆమె ఎందుకు మిమ్మల్ని ఇలా మోసం చేస్తుంది అనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేయాలనుకున్న స్త్రీ పేరు ఎస్తో మొదలవుతుంది. అయితే ఇప్పుడు మీ జీవితంలో ఎస్ అనే పేరుతో ఎవరైతే ఉన్నారో వారు ఎవరు, మీతో ఎలా ప్రవర్తిస్తున్నారని ఒకసారి పరిశీలించుకొని చూడండి. అయితే వారు మోసం చేస్తున్నా తెలిసినా కూడా స్నేహితులైన బంధువులైన ఉన్న పలంగా వారితో బంధుత్వం కానీ స్నేహం కానీ రద్దు చేసుకోలేరు. అయితే ఒక పని చేయండి. ఎవరైతే ఎస్ అనే పేరుతో మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి, ఏ అంశాలు మీరు నష్టపోయారని ఒక్కసారి పరిశీలించండి. ఆ స్త్రీ ఏ విధంగా మీకు తీయటి మాటలు చెప్పి మిమ్మల్ని ప్రయత్నించింది, అలా అంశాలను ఒక పరిశీలన చేసుకోండి. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే వారు మీతోనే ఉంటూనే మీరు చెప్పిన వాటన్నిటిని ఒప్పుకుంటూనే మీకు తీయటి మాటలు చెప్తూ మీ వెనకాలే ఉండి గోతులు తవ్వుతున్నారు. మీ గురించి బయటకు చెడు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఇక మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే వాటిని పట్టించుకోకుండా ఉండాలి. ఏం చెప్పినా వాటిని సీరియస్గా తీసుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఇగ్నోర్ చేయాలి. అలాగే మీ పర్సనల్ విషయాలు వాళ్ళతో షేర్ చేసుకోకుండా ఉండండి. ముఖ్యంగా ఏది చెప్పినా దాన్ని గుడ్డిగా నమ్మడం మట్టుకు చేయకండి. ఇలా మీ ప్రయత్నాలు మీరు చేస్తే వారు దూరం పెట్టినట్లయితే ఖచ్చితంగా వారికి తప్పు అర్థమవుతుంది. ఇలాంటి చిన్న చిన్న అంశాలు పాటించడం వల్ల మీరు మీ జీవితంలో నుంచి దూరంగా వెళ్తారు. అప్పుడే మీకు అర్థమవుతుంది వారికి ఎటువంటి నష్టాలు కలగజేశారు అని. ఏ ముఖ్యమైన పని అయితే మీకు ఆగిపోతూ వచ్చిందో అది మీకు పూర్తిగా విజయవంతంగా కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ వ్యక్తి మీ వెనకాల ఉంటూ ఆ పని పూర్తి కాకుండా ఆ పేరుంది కాబట్టి మీరు ఆ పనిని ముందుకు సాగనివ్వలేదు. ఇప్పుడు అన్ని పనులు ముందుకు వెళ్తాయి. అందుకు మీకు తెలియకుండా జీవితంలో చిన్న చిన్న నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు పూర్తిగా మంచి చేస్తాయి. ఇటువంటి సమయంలో మీరు చేసుకోవాల్సిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే మంగళ శనివారాలు వారు పౌర్ణమి రోజులు హనుమంతుడికి చమేలిని, జాస్మిన్ ఆయిల్, సింధూరాన్ని సమర్పించండి. ఎర్మ రంగు రుమాలను ఉపయోగించండి. అదృష్టాన్ని తెస్తుంది. ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల మాటలను దాటి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధానంగా సేవ చేయండి. చూశారు కదండి, మేషరాశి వారు ఏ అక్షరంతో మొదలైన స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి. ఇకపై వారితో ఇలా ప్రవర్తించినట్లయితే మీరు వారి నుంచి దూరంగా ఉండవచ్చు. వారి నుంచి బయటపడడానికి మీకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోను షేర్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత